అందరికీ హాయ్, నమస్తే. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నేను ఈ రోజు ఫ్రైడే, పైగా రథసప్తమి రెండు కలిసి వచ్చాయి. సో ఇట్లా సముద్రానికి వచ్చాము, సముద్రం చూద్దామని. సముద్రం స్నానం కూడా మంచిదని తెలిసి ఇక్కడికి వచ్చాము మా ఫ్యామిలీతో సహా. సో మీకు కూడా వ్యూ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో సముద్రం, ఇలా క్వైట్ లో ఎలా ఉందో. అలలు ఈ రోజు అయితే చాలా బాగున్నాయి, పెద్ద పెద్ద అలలు వచ్చేస్తున్నాయండి. ఫ్యామిలీతో ఇలా రావడము నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక పండగ జరుపుకోవాలనుకుంటే టెంకాయ కొట్టుకుంటాము, దండం పెట్టుకుంటాము. మాకైతే గుళ్ళు లేవు, గోపురాలు లేవు, ఇక్కడ సముద్రమే గుడి కాబట్టి ఇలా వచ్చాము. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం పదండి. సీ సైడ్ కని తెలిసేలోపు మా పాప సంతోషం మామూలుగా లేదు. మార్నింగే బయలుదేరినాము కాబట్టి వచ్చేలోపు లేట్ అవుతుంది అనేసి కేరళ హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కోసము. రెస్టారెంట్లోకి వెంటర్ అవుతానే మా పాప పూరి 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 అని పట్టేసింది. సో మా పాప పూరి అని ఆర్డర్ చేసింది, మా కోసం ఇడ్లీ అనేసి ఆర్డర్ చేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని బయలుదేరిపోయినాము. బీచ్లోకి ఎంటర్ అవుతానే ఇక్కడ ఒక బోర్డు పెట్టేశారండి. దాంట్లో ఈ రాత్రి 8 తర్వాత అస్సలు స్విమ్మింగ్ చేయకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు జాగ్రత్తల కోసము. ఈ రథసప్తమి రోజున సముద్ర స్నానము చేస్తే 7 జన్మాల పాపాలు తొలగిపోతాయి అనేసి మా అమ్మ చెప్పింది. అందుకని ఈ సముద్ర స్నానం చేయడానికి వచ్చాము. నిన్ననే వర్షం పడింది, పైగా చలికాలము. అసలు ఈ నీళ్ళు అయితే ఐస్ లాగా ఉన్నాయి, చేయాలంటేనే అసలు వణుకు పుడుతుంది. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ ఇది. మా అమ్మ చెప్పింది రేగి పండ్లు తల మీద పెట్టుకొని సూర్యభగవాను తలుచుకుంటూ 3 మునకలు వేయమనింది. నేనైతే ఆ సూర్యభగవాను తలుచుకొని 3 సార్లు అయితే 3 మునకలు వేసేసాను, చలితో వణుకుతూనే. మా పాపని స్నానానికి రమ్మంటే రాలేదండి, చల్లగా ఉన్నాయనేసి. సో ఆడిచ్చి బుజ్జగిచ్చి తీసుకుని వెళ్ళడానికి ఇంకా నేను ఇన్ని తిప్పలు పడ్డాను. ఫైనల్ గా తీసుకుని వెళ్ళాను. మా పాప కూడా 3 మునకలు వేసేసింది. వచ్చేసి సముద్ర స్నానాలు అందరికీ అయిపోయినాక మేము తెచ్చుకున్న బ్రేక్ఫాస్ట్ మా పాపకు ముందుగా పెట్టేసి తర్వాత మేము కూడా అందరం తినేసాము కూర్చొని. చల్లగున్నాయా?
అవుతండి. చూడండి సముద్రము చాలా పెద్ద అలలు వస్తున్నాయి. క్లైమేట్ కూడా బాగుంది. రోజు పెద్దగా ఎండగా ఏం లేదు. పెద్ద పెద్ద మనకి ఇంత బిజీ లైఫ్ లో ఇంత స్ట్రెస్ లైఫ్, పనులు ఎప్పుడు తీరుకుండదు. అలాంటి టైంలో ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు స్పెండ్ చేస్తే మనకున్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఉన్నారు, మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కువైట్ లో లైఫ్ చాలా బిజీ లైఫ్. పనుల మీద ధ్యాస ప్రతి ఒక్కరికి. ఎందుకంటే 1 రూపాయి సంపాదించుకోవాలని వస్తారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో టెన్షన్లు. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తే ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది. చాలా ప్లీజెంట్గా ఉంటుంది ఇక్కడ ప్లేస్ మాత్రం. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. బాయ్.